నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన విషయాలను వస్తాం. మరి దానికంటే మొదలుగా మున్సిపల్ ఎలక్షన్లలో నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఎన్నికల వాడివేడిలో ఉన్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక వార్తను మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఏంటంటే వివిధ పార్టీల నాయకులు, అక్కడ ఉన్నటువంటి మేజర్ పార్టీల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఈ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులను నామినేషన్ ప్రక్రియ చేయించారు. మిగతా ఎవరైతే రెబల్స్గా ఉన్నారో వాళ్ళను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బుజ్జగింపు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు నియోజకవర్గంలో గెలుపు పంతం ఎవరి సొంతం అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇక్కడ గెలుపుకు పంతం పట్టుకున్నారు. అది ఎవరు సొంతం అవుతుందో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేస్తున్నారు. ఇది పథక స్థాయికి చేరింది. ఈ ఎన్నికల వేడి అనేది తీవ్రంగా ఇక ముందుకైతే వచ్చేది, పథక స్థాయిలో ఉన్నది. గెలిపే లక్ష్యంగా ఈ ప్రధాన పార్టీలు ఓరి ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి. మన కళ్ళకు కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను చేయడంలో ముందున్నారు. ఈ బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళకు సంబంధించిన పార్టీల నాయకులు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని నిలబెట్టి గెలుపు గుర్రాలనే వాళ్ళు అస్త్రాలుగా భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు జరిగింది ఏంటంటే సంక్షేమం వర్సెస్ అభివృద్ధి. దీని వాళ్ళ నినాదంగా చేస్తూ ఉన్నారు. ఎవరు సంక్షేమం చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారనే నినాదాలను అయితే ఎత్తుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇక మున్సిపల్ సంబంధించిన వాడివేడైతే జరుగుతూ ఉన్నది. అక్కడ ఎవరికి గెలుస్తాడు? ప్రధాన పార్టీలు ఇప్పుడు అధికారంలోని కాంగ్రెస్ పార్టీ, అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారం కోసం ఆశిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ముగ్గురు నాయకులు ఓరిగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిష్టాత్మకంగా అక్కడ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిష్టంగా తీసుకున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నాము, 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు, మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసినాము, ఇంకేమేమి చేస్తామని చెప్పేసి ప్రజలను వివరించడంలో వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇంకోటి కూడా ఇంతకుముందు పట్టణ ప్రాంతాలను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసింది అనేది ప్రజలు చెప్పుకుంటూ వాళ్ళ దూరంలో వాళ్ళు పోతున్నారు. అరే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 10 సంవత్సరాల్లో మేము పట్టణాల్లో అభివృద్ధి చేసాం అనేది ఒక నినాదాన్ని వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు కూడా ప్రచారంలో ముందు వరుసలోనే ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ కేంద్రం నుంచి వచ్చేటువంటి బియ్యం కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్లు కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఈ లాట్రిన్స్ అలాంటి వ్యవస్థ కానీ వాళ్ళు కూడా ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ఎవరు ఏదైనా కూడా వాళ్ళ పంతం ఎవరు నెగ్గించుకుంటూ చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజల తీర్పుతో ఆధారపడి ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల అభివృద్ధిని చూసి వాళ్ళు ఓటేస్తారా, ఏమేమి అభివృద్ధి చేశారని చెప్పేసి ఓటేస్తారా? ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ పనులను చూసి ఓటేస్తారా? లేదు అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో ఈ పథకాలు చేస్తారని చెప్పేసి వాటిని చూపెట్టి ఓట్లు వేస్తారా చూడాల్సిన సందర్భం ఉన్నది. ఇంకోటి, ప్రతి ఒక్క పార్టీ నాయకులు అక్కడ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా ఆ సామాజిక ఆ పార్టీ యొక్క కార్యకర్తలను ఎవరైతే గెలుపు గుర్రాలుగా, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే సందర్భంలో వాళ్ళనే పోటీలను నిలబెట్టారని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరి పంత నెగ్గుతుందో నర్సంపేట నియోజకవర్గం ఓటర్ తీర్పులకు ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనము రేపటి నుంచి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డులను తిరిగి ప్రజల నాడి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి టిఆర్ నిజం సిద్ధమైంది. ఖచ్చితంగా అక్కడ గెలుపు గుర్రాలు ఎవరు గెలుస్తారు, ఎవరు పంతం నెగ్గించుకుంటారు, ఎవరు అక్కడ పీఠం గెలుచుకుంటారు, కైవసం చేసుకుంటారు అని చెప్పేసి ఎదుగుతాం. ప్రతిరోజు ఆ మున్సిపల్ సంబంధించిన వార్తలు అందించడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. ఆడ కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ ఎవరు అధికారంలోకి వస్తారో చూడాల్సిన సందర్భం ఉన్నది. ఇదే దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి సిద్ధం. అందరూ నిలబడ్డ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రజలకు డబ్బులను, మందును, మాంసాన్ని ప్రలోభాలకు గురి చేయకుండా నిజంగా నర్సంపేట ప్రజల అభివృద్ధి కోసం, నర్సంపేట ప్రజల యొక్క బాధలు తీర్చడం వల్ల వాళ్ళకున్న సమస్యలు నెరవేర్చే నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఆ విధంగానే మీరు అడుగులు వేయాలని చెప్పేసి. ఇంకోటి, అక్కడ నర్సంపేట పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులందరికీ టిఆర్ నిజం నుంచి తెలియజేసే ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను.
అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఓటు అనే ఒక ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చిండు. అది ఒక గండ్రగొడ్డ లాంటి ఆయుధాన్ని ఇచ్చిండు. ఆ గండ్రగొడ్డ లాంటి ఆయుధాలతో మీ సమస్యలను నరుక్కుంటారో, లేదంటే డబ్బుల కమ్ముడు పోయి మీ యొక్క ఆ యొక్క కత్తిని వాళ్ళ చేతిలో పెడతారో మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ జరిగితే మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా ఎలక్షన్ జరిగేటువంటి ఆస్కారం లేదు. ఇంకోటి మీ సమస్యలను పట్టించుకోని వాళ్ళకు ఓట్లేస్తే మళ్ళీ మీ సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఆలోచనకు ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు మీ బతుకులు మారుస్తారు? ఎవరు మీకు అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ దగ్గరికి వస్తారు? మీ వార్డులో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ సమస్యలు, నీళ్ళ సమస్యలు, కరెంటు సమస్యలు ఎవరు తీరుస్తారు? వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పేసి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ మహాశయాలందరికీ ఒక విషయాన్ని తెలియదలుచుకున్నాం. ఏంటిదంటే ఓటు అనే ఒక ఆయుధం మీ దగ్గర ఉన్నది. అవినీతిని, డబ్బుకు ప్రలోభాలకు లోను కాకుండా అవినీతిని అంతం చేయాలి, నిజాయితీగా ఓటు వేయాలి, అక్కడ పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ఆ 1000 2000 ఇస్తే ఆయనే 5 ఏళ్ల వరకు ఉంటాడు. 5 ఏళ్ల వరకు మరి ఆయన మరి సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నిజాయితీగా ఓటు వేసి ఆ నగర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాం.